వేసవిలో చీమల గుంపు అవిశ్రాంతంగా పనిచేస్తూ ఆహారాన్ని సేకరించి శీతాకాలం కోసం నిల్వచేసుకున్నాయి. అవి ఆహార పదార్థాలను తమ పుట్టలోకి మోసుకెళ్లాయి. ఒక మిడత మాత్రం చూసి వెళ్ళిపోతున్నారు, కాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. తన రోజులను పాటలు పాడుతూ నృత్యం చేస్తూ సూర్యరశ్మిని మరియు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని ఆస్వాదిస్తూ గడిపింది. చాలా దూరంగా ఉన్నట్లు అనిపించిన ఒక కాలం కోసం సిద్ధం కావడం మూర్ఖత్వమని భావిస్తూ చీమల కష్టాన్ని చూసి నవ్వింది. వాతావరణం చల్లబడటం ప్రారంభించడంతో మిడత తనను తాను ఆహారం లేకుండా గుర్తించింది. పొలాలు ఖాళీగా ఉన్నాయి, పువ్వులు వాడిపోయాయి. అది చలితో, ఆకలితో మరియు బలహీనంగా ఉంది. తాను ఇంతకుముందు ఎగతాళి చేసిన చీమలు గుర్తుకువచ్చి సహాయం కోసం వాటి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అది చీమల పుట్ట దగ్గరకు వెళ్లి తమ ఆహారంలో కొంత పంచుకోమని చీమలను వేడుకుంది. చీమలు దానిని అడిగాయి, మేము కష్టపడి పనిచేస్తున్నప్పుడు నువ్వు వేసవి అంతా ఏం చేశావు? మిడత బదులిచ్చింది, నేను పాటలు పాడాను, నృత్యం చేశాను మరియు వెచ్చని వాతావరణాన్ని ఆస్వాదించాను. చీమలు అన్నాయి, నువ్వు వేసవి అంతా పాటలు పాడావా, నృత్యం చేశావా? అయితే నువ్వు శీతాకాలమంతా పాటలు పాడు, నృత్యం చెయ్యి. అవి అతనికి ఆహారం ఇవ్వడానికి నిరాకరించాయి. మిడత తన తప్పును గ్రహించి విలువైన పాఠం నేర్చుకుంది. భవిష్యత్తు కోసం సిద్ధం కావడం మరియు వర్తమానం కోసం మాత్రమే జీవించకపోవడం చాలా ముఖ్యమని అర్థం చేసుకుంది. కథ యొక్క నీతి: భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండటం తెలివైన పని. కష్టపడి పనిచేయడం మరియు ముందుచూపు మనుగడకు అవసరం. ప్లీజ్ like, share, subscribe for more videos and hit the bell icon to get notification.